నమస్తే, నేను ఇందు. చంద్రబాబు నాయుడు గారు నయా విజన్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి మాత్రం దూసుకుపోతుందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక నయా విజన్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏమంటారు సార్ దీని గురించి? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా విజన్ అనే పరుగులు పెడతాడండి. అంటే అది చాలా మందికి అర్థం కాదు, బట్ ఆయన ముందే చూసేస్తాడు. మరి అది ఆయనకి దాన్ని ఏమంటారు, ఋషులు మునులు టైప్ ఏదో మన దివ్య దృష్టి ఉంటుందేమో తెలియదు, కానీ అది చూస్తాడు ఆయన. అంటే అలా ఆలోచించడం కూడా గొప్ప విషయమే కదా. ఇప్పుడు ఒకసారి ఎక్కడో ఒక ఆర్టికల్ చదివాను. సునీల్ మిట్టల్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ఎక్కడెక్కడో ఇరాన్లోనో లేదంటే యూరోపియన్ కంట్రీస్లో దివాలా తీస్తున్న స్టీల్ కంపెనీల్ని కొన్నాడంట. అంటే ఇది ఒక 10 ఏళ్ళ కిందట ఇప్పుడు చదివాను ఎక్కడో. అప్పుడు అందరూ తిట్టారంట, ఇదేంటిది దివాలా తీసిన స్టీల్ కంపెనీలు కొనడం ఏంటి అని. అంటే ఆయన ఎంత దివ్య దృష్టితో ఆలోచించాడంటే, రాబోయే రోజుల్లో మొత్తం టెక్నాలజీ అంతా చేయాలనే కన్స్ట్రక్షన్ అనేది ఇప్పటికీ ఎవర్ గ్రీన్. కన్స్ట్రక్షన్ కావాలంటే మెయిన్ ప్రధానంగా ఉండాల్సింది స్టీల్ కదా. సో దివాలా తీసినప్పుడు ఖచ్చితంగా తక్కువకి అమ్మేస్తారు. అంటే లాభాలు ఉన్నది కొనాలంటే కష్టం, కానీ సెకండ్ హ్యాండ్ సో అలా తక్కువ కొనేసి ఒకేసారి వివిధ 3 రకాల కంట్రీస్ లో మూడు డిఫరెంట్ కంట్రీస్ లో 3 కంపెనీలు కొన్నాడట స్టార్టింగ్. అది కాస్త ఆల్మోస్ట్ ఒక 6-7 కంపెనీలకు విస్తరించింది, వేరే విషయం. అది ఎంత దివ్య దృష్టిగా ఆలోచించి దాని మీద పెట్టుబడి పెట్టాడు. చూసిన అందరూ పిచ్చోళ్ళు అనుకున్నారు. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఈవెన్ ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు 95లో 94లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇట్లాగే విజన్ 2020 అన్నాడు అప్పటికైనా. మీరు చిన్నపిల్లలుగా ఉంటారేమో, నేనే చిన్నపిల్లలు అన్నప్పటికీ అప్పుడు హై స్కూల్ స్టేజ్లో చదువుతున్న ఏంటిది, అప్పుడు మనకేం అర్థమయ్యేది కాదు. ఆ టెక్నాలజీతో పరుగులు పెట్టాలి, రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ మీద ఎంత ఇదవుతుంది, అదే రంగం అందరికీ తిండి పెడుతుంది అని ఆయన చెప్తే, సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కూడా ఏంటి బాగా అవగాహన ఉండి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో కూడా నిష్ణాతులైన మీడియా మిత్రులు కూడా పిచ్చోడ్లా ఉన్నాడు, ఇదేం తిండి పెడుతుందా, రైతులకి కరెంట్ ఏమంటే ఇవ్వడు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షం, ఆయన రైతులకు మేము వస్తే ఫ్రీ కరెంట్ అన్నాడు. ఏమో రైతులకు ఫ్రీ కరెంట్ అంటున్నాడు, అది కదా తిండి లేకపోతే ఇవన్నీ ఉండి ఏం చేస్తాం వినిపించాడు అన్నారు. సేమ్ విజన్ 2020 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2020కి ఒక్కసారి మీరు మాధాపూరు, కొండాపూరు, గచ్చిబౌలి వైపు వెళ్తే ఇది హైదరాబాదేనా అని నేను ఫస్ట్ టైం నేను చూసిన ఫీల్ అయింది. అదే ఏదో ఫారెన్ కంట్రీస్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఏదైనా దుబాయ్ వచ్చామా లేదంటే వేరే కంట్రీస్ లో వచ్చామా అన్నట్టుగా కదా. ఆ రోడ్ మ్యాపింగ్, బిల్డింగ్స్ ఎట్లా, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, హైటెక్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ ఆ బయోడైవర్సిటీ దగ్గర ఉండే ఆ ఫ్లైఓవర్ పక్కన రోడ్ సైడ్ బిల్డింగ్స్ చూస్తే ఇదేంటిది ఎలా ఉంది. ఇప్పుడు టిఎస్ తెలంగాణకు సంబంధించిన ఏదో సాఫ్ట్వేర్ ఇది ఉంటుంది ఆఫీస్, అది కూడా మొత్తం బ్లూ షేడ్, అది గ్రాఫికల్ గా పెట్టారా నిజమైన బిల్డింగ్ అనిపించింది ఫస్ట్ టైం చూడగానే. మరి ఇప్పుడు మరలా విజన్ 2047 అంటున్నాడు, దానితో P4 సిస్టమ్ అంటున్నాడు, ప్రైవేటు, పబ్లిక్, పీపుల్, నెక్స్ట్ ఇంకేదో చెప్పాడు. అలాగే 4 Pలతో ముందుకెళ్ళాలి. తర్వాత ఈ విజన్ 2047 సరిగ్గా అప్పటికి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించి తీరాలనేది కాన్సెప్ట్. మేబీ అంటే అనొచ్చు అనుకోవడం తెలియదు. ప్రతి నియోజకవర్గంలో స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలంటే కూడా ఇప్పుడు 26 జిల్లాలకి 175 నియోజకవర్గాలకు గాను, అంటే జిల్లాకు 6, 7 ఉన్నాయి, 5, 6 నియోజకవర్గాలు. ప్రతి నియోజకవర్గం కేంద్రంలో కూడా ఒక ఆఫీస్ లాంటిది పెట్టి, దానికి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేని అధ్యక్షుడిగా పెట్టి, ఉపాధ్యక్షుడిగా ఒక గవర్నమెంట్ సర్వెంట్ని దానికి నియమించి, దానికి మళ్ళీ ఎమ్మెల్సీలకి లేదా కార్పొరేటర్లకి లేదంటే వార్డు మెంబర్లకి, పంచాయతీ వార్డు మెంబర్లకి కొన్ని రకాల అధికారాలు. అంటే ఒక విధంగా లోకల్ గవర్నెన్స్ సంబంధించిన సిస్టమ్ అది. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఒకసారి చెప్పారు, స్థానికంగా లోకల్ గవర్నెన్స్ అంటే లోకల్ గా ఉండే వాడికి పూర్తి అధికారాలు ఇస్తే, అక్కడ రోడ్డు బాగాలేదు వాడిని గుంజుకొని వచ్చి, అన్న రోడ్డు బాగాలేదు మీకు వారం రోజులు అని చెప్పి ఇంకా అయ్యేదంటే వారం రోజులు పని అయిపోతుంది. అదే మినిస్ట్రీ లెవెల్, ఆ లెవెల్, కలెక్టర్ లెటర్ పెట్టేసరికి అది ఎన్ని రోజులు పడుతుంది, కనీసం 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది ఒక రోడ్డు వేయాలంటే. ఏది మన గల్లీలో వేసుకున్నారు.
సో లోకల్ గవర్నెన్స్ కి ఇవ్వడం వల్ల ఇట్లాంటి పనులు ఏదైతే జరుగుతాయో అలాంటి కాన్సెప్ట్ తో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలి, విజన్ 2047 వరకు ముందుకెళ్లాలనే కాన్సెప్ట్ ఎంత అద్భుతంగా అసలు చెప్పండి. అది మళ్ళీ చాలా ఆయన అలాగే చెప్తారు, ఆయనకి ఏం పట్టింది నిజంగా రాజకీయమే చేయాలనుకుంటే ఆల్రెడీ వీళ్ళు విమర్శలు చేస్తున్నారుగా, నిన్న మొన్న అమరావతి మీద వేశ్యల గృహాలు అన్నట్టుగా ఏదో అన్నారు, అలాంటి ఏదైనా అనొచ్చు కదా, ఆయన అవేం పట్టించుకోవట్లేదు. డెవలపింగ్ ఎలాగా అభివృద్ధి అంటే ఎవడు సొంతంగా ఆడు కాళ్ళ మీద నిలబడి బతకగలగాలి అంతే కదా, మంచి కుటుంబమే మంచి ఊరు, మంచి అలాంటి ఊర్లో ఒక సొసైటీ, మంచి సొసైటీ ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఆ సొసైటీ డెవలప్ అయినప్పుడు ఈ కుల మతాల ఫీలింగ్లు ఉండవు, ఈ మొన్న ఇప్పుడు పహల్గాం లాంటి ఇష్యూస్ రావు, ఇంకా అందరూ పచ్చగా ఉన్నప్పుడు ఆ థాట్ వెళ్ళాడు కదా ఎవడు, అది కదా కాన్సెప్ట్. అంటే ఎంత డెప్త్ గా ఆలోచిస్తే ఇవన్నీ అర్థమవుతాయి. పోనీ ఆయన ఇప్పుడు కాకపోతే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత 100 ఏళ్ళు నిండే అనుకున్నాం, బట్ ఆ పేరు చిరస్థాయి ఉండిపోతుంది. అబ్బా నిజంగా చంద్రబాబు టైంలో పెట్టాడు ఇది కాన్సెప్ట్. నిజంగా మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా, మన అమరావతికి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. అంటే ఏంటంటే ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడినప్పుడు ఎవరికి అర్థం కాలేదు, కాకపోతే ఐటీ వాల్యూ ఏంటో తర్వాత తెలిసి వచ్చింది. సో ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా మేము కనబెడుతున్నాము, అది ఇప్పుడున్న కంప్యూటర్స్ కి 1000 రెట్లు ఫాస్ట్ గా పనిచేస్తుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. అవును, ఇప్పుడు అది అంతవరకు మీరు అది నెక్స్ట్ క్వాంటమ్ అంటే ఇప్పుడు ఒకప్పుడు కంప్యూటర్ అంటే గదంత ఉండేదంట, ఇప్పుడు అలాగా ఎంత వచ్చేసింది, ల్యాప్టాప్ అంటే ఫోన్ అరచేతిలోకి వచ్చేసింది. సో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా చాలా టెక్నాలజీ లేదా చాట్ జీపీటీ లాంటి టెక్నాలజీస్ యూటిలైజ్ చేసుకుంటూ మనకి ఇంకా అంటే ప్రస్తుత కంప్యూటర్కి 100 రెట్లు వేగంగా పనిచేసే టెక్నాలజీ తీసుకురాబోతున్నాం. అది పక్కన పెట్టండి. ఇమీడియట్ గా ఏంటి మనకి ఇప్పుడు వాటర్ రిసోర్స్ తగ్గుతున్నాయి, లేదా బొగ్గుతో పవర్ జనరేట్ చేసేవి తగ్గుతున్నాయి, వాటర్తో కానీ బొగ్గుతో కానీ పవర్ జనరేట్ చేస్తున్నారు. సో దానికి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన సోలార్ యూటిలైజ్ చేసుకోండి, మీరు ఒక్కొక్కరు ఇండివిజువల్ గా పెట్టండి, మీకు సబ్సిడీ ఇస్తాం, లేదంటే ఒక బిల్డింగ్ పెట్టుకోండి దానికి సబ్సిడీ ఇస్తాం. మొన్న కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ అదే చెప్పాడంట, దీన్ని మనం అంతా ఆఫర్ ఇచ్చినా కూడా ఎవరు యూటిలైజ్ చేయట్లేదు, దాని మీద ప్రజలకు అవేర్నెస్ కలిగించండి, సోలార్ ని యూటిలైజ్ చేసుకోండి, ఎందుకంటే అది ఎప్పటికీ నాశనం చేసేది కాదు, తరిగేది కాదు సోలార్ ఎనర్జీ అనేది కదా. అంటే ఇట్లాంటివన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తే ఎవరి కోసం ఆయన ఏం మోసుకుపోతాడా, ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు. ఆల్రెడీ మార్కెట్ లో వచ్చేసాయి కూడా సోలార్ వెహికల్స్ కానివ్వండి, ఆటోస్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ బ్యాటరీ వస్తున్నాయంటే కొన్ని సోలార్ ద్వారా బ్యాటరీ ఛార్జ్ అయ్యేవి వస్తున్నాయి. ఇట్లాంటి కాన్సెప్ట్లన్నీ తీసుకొస్తుంటే జనాలు ఇప్పటికీ ఇంకా విమర్శించే వాళ్ళు, వెటకారం చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ విజనరీ, అందుకే విజనరీ అన్నారు ఆయన ఎన్నో చెప్పాడు. అసలు హైదరాబాద్ లో ఇన్ని కంపెనీలు రావడానికి ఆయన ఒక దాని ఆ రంగానికి సంబంధించిన ఒక సెక్రటరీ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫైల్స్ చేతిలో పట్టుకుని ఆఫీస్ బై వాక్ తిరిగారట న్యూయార్క్, లాస్ ఏంజల్స్ లాంటి సిటీస్ లో. ఈ రోజు ఇవన్నీ వచ్చేసరికి అవన్నీ ఎవరు మర్చిపోయారు. మీకు అంతే కదా, ఇప్పుడు అదేదో ఒక ముసలివాడు కథ ఉంది, ఒక రాజు వెళ్ళిపోతుంటాడు, ముసలివాడు గొప్ప తవ్వుతా ఉంటాడు. ఏంటి ముసలివాడు ఈ టైంలో ఏం చేస్తుందంటే మామిడి విత్తనం నాటుతాను, ఏంటి తినేద్దామనే అని నవ్వుతాడు రాజు. అప్పుడు వాడు చెప్తాడు, నేను తినకపోవచ్చు, నా మునిమనవులో తింటారు కదా, వాళ్ళు ఆ ఫలాలు చూస్తారు కదా. ఆడొక్కసారి అది ఒక చిన్న కథ, అది మనకి తెనాలి రామలింగుడు సినిమాలో కూడా చూపిస్తారు ఆ కథని. అక్బర్తో తెనాలి రామలింగుడు ఈ విధంగా మాట్లాడారని. అంటే అంత విజనరీగా ఆలోచించగలిగే స్థాయి ఉన్న నాయకుడు ఉండడం నిజంగా లక్కే. అంటే ఇంకో 4 జనరేషన్లకు ఏం కావాలో వాటికి కూడా ఇప్పుడే ఆయన ప్లాన్ చేసి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హైదరాబాద్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చేసిన ప్లానింగ్ వల్లే ఈ రోజుకి హైదరాబాద్ నడిచిపోతుంది, ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏది కానీ. అంటే ఆయన కొంతవరకు ఆలోచించగలిగాడు. ఇంకా నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వాలు దాన్ని డెవలప్ చేయాలి. ఇంకా హైదరాబాద్ లో ఇప్పటికే 1.5 జనాభా అయిపోయింది, అంటే అన్అఫీషియల్ గా 1.5 ఉన్నారు. ఈ 1.5 జనాభాకు తగ్గట్టుగా నీరు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ ఉండాలంటే అట్లాంటి ఇప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఎప్పుడో 60, 70, 80 ఏళ్ళ కింద చెప్పిన దాన్ని ఇప్పుడు చెప్పుకుంటున్నాం, అలాగే చెప్పుకుంటారు కదా. సో అట్లాంటి విజనరీ థాట్ తో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి నియోజకవర్గం ఒక ఆఫీస్ పెట్టి దాన్ని ఎమ్మెల్యేని ఒక అధ్యక్షుడిగా పెట్టి గవర్నమెంట్ మున్సిపల్ ఆఫీసర్ని అటాచ్ చేసి దానికి రెవెన్యూ వాళ్ళతో అనుసంధానం చేసి, ఇప్పుడు ఏదైతే సోకాల్డ్ మాకు జాబులు పోయాయి అని అంటున్నారు, వాళ్ళు ఈ విధంగా యూటిలైజ్ చేస్తారేమో. నెక్స్ట్ సచివాలయం పోస్టులు పోయేది అంటున్నారు కదా, వాళ్ళని యూటిలైజ్ చేస్తారేమో. అలా ఉపయోగించుకుంటే నెక్స్ట్ బాగుంటుంది కదా. ఇన్ని అభివృద్ధులు చేసినా కూడా ఇవాళ చూసుకుంటే మనం ఇవాళ సిచ్యువేషన్ ఏదైతే వాళ్ళు ఏషియల రాజధాని అన్నారో వాళ్ళు క్లియర్ గా తప్పు చేశారు. అలాంటిది క్షమాపణ చెప్పకుండా మళ్ళీ రివర్స్ గా కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం అయితే చేస్తారు. అంటే ఆర్కే రోజా గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఏ విధంగా చూడొచ్చు? మంచిది అది. అంటే ఇంకా వాళ్ళకి
వాళ్ళ యొక్క ఐడెంటిటీ వాళ్ళే తగ్గించుకుంటున్నారు. అరే ఇప్పుడు మొన్న భారతి గారిని ఒక తప్పుడు మాట అన్నందుకు ఇమ్మీడియట్ 24 hours కాదు, జస్ట్ 6 hours లోనే వాడిని అరెస్ట్ చేశారు. పార్టీ సభ్యతలు మొత్తం తీసేశారు కదా. ఏ పార్టీ వాడు అవన్నీ మీరు కనీసం అంటే ఒకవేళ దానికి వీళ్ళు ఏమంటారు, ఇవి అంత లేదులే, వీళ్ళు ఊరికే ఆడితో అణించారు, అలా యాక్షన్ చేసి వాడికి అరెస్ట్ చేశారు, మళ్ళీ వాడిని వదిలేశారని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు అలాగే చేయండి, బయటికైనా యాక్ట్ చేయండి. అయ్యో మేము ఫ్లోలో అనేసాం, తప్పుగా అనుకోవద్దు, అలా కూడా చెప్పట్లేదు. ఎందుకంత ఇది ఈగో? ఎక్కడ క్షమాపణ కూడా చెప్పట్లేదు. మామూలుగా పేపర్ లో చిన్న మిస్టేక్ వస్తేనే నెక్స్ట్ డే రాస్తాం. అది ఎవడు చూడ్డు, చదవకపోవచ్చు. ఎవరు పేపర్ చదివినా కొంతమంది చదవట్లేదు. అయినప్పటికీ నిన్న పేపర్ లో ఈ తప్పిదం దొరికింది, పాఠకులు గమనించగలరు అని ఎందుకు ఇస్తారు? కట్టసి, అకౌంటబిలిటీ, బాధ్యత. అది కూడా లేకుండా ఉంటే ఇవాళ రేపు అందరూ చదువుకుంటున్నారు, మా ఫోన్ లో చూస్తున్నారు, ఇంకా వాళ్ళ స్థాయి వాళ్ళే తగ్గించుకున్నట్టు అవుతుంది. అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసినా కూడా మినిమం ఇది కూడా లేదంటారా, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు ఇంకా అలాగే ఉన్నావారా అనే స్థాయికి వస్తున్నారు. మనమేం చెప్పక్కర్లేదు, అందరూ తెలుసుకుంటారు. చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.